జై జనసేన, జై జనసేన. అందరికీ నమస్కారం. ఈరోజు మనందరం కూడా ఇక్కడ ఆత్మీయ సమావేశం ఏర్పరచుకున్నది. మనకి రేపు 14వ తేదీన అతి పెద్ద పండగ అయినటువంటి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోబోతున్నాం మనం. దానికి సన్నాహ కార్యక్రమాల నిమిత్తం ఈ యొక్క మీటింగు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత 11 సంవత్సరాలుగా ఎంతో కష్టపడి ఈరోజు అధికారాన్ని తెచ్చుకున్నటువంటి పార్టీ జనసేన పార్టీ. ఇందులో మీరు చాలామంది జనసేన పార్టీ ఏ రోజైతే మొదటి అడుగు వేసి మొదట జెండా కట్టారో ఆ రోజు నుండి కూడా పార్టీలకి నిరంతరం సేవ చేసినటువంటి వ్యక్తులు మీరందరూ. నేనైతే గడిచిన 3 ఏళ్ల కిందట మాత్రమే రాజకీయాల్లోకి జనసేన పార్టీలోకి రావడం జరిగింది. కానీ ఈ స్టేజీ ముందున్నటువంటి మీరందరూ కూడా జనసేన పార్టీకి మీరందరూ సీనియర్లు, పైన ఉన్నవాడిని మాత్రం నేను జూనియర్ని అని చెప్పేసి మీ అందరికీ ఏదైతే గౌరవం ఉందో నేను కూడా మీతో పాటు ఒక జన సైనికుడిగా భావించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. ఏ రోజు నేను ఒక ఎమ్మెల్యేని ఇన్ఛార్జ్ అని ఏ రోజు మీతో ప్రవర్తించలేదు. మీలో ఒక జన సైనికుడిగా శాశ్వతంగా ఉంటానని చెప్పాను. దానికే మీరు నాకు పట్టం కట్టారు. కాబట్టి మీరే ఎమ్మెల్యే అయినా డిప్యూటీ సీఎం అయినా మీ అందరికీ మరొకసారి డిప్యూటీ సీఎం గారి తరపు నుంచి, జనసేన పార్టీ తరపు నుంచి, పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి, ఎన్డీఏ కూటమి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి తరపు నుంచి కూడా మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత 11 ఏళ్లుగా ఎదురుస్తూనే ఉన్నాం. ముందు ప్రశ్నించడానికి పార్టీ పుట్టిందని చెప్పాం. ముందు ప్రశ్నించడానికి పార్టీ పుట్టడం అని అంటే చాలామందికి అర్థం కాక ప్రశ్నించడానికి పార్టీ ఏంట్రా అన్నారు. ఖచ్చితంగా ప్రశ్నించడానికే పార్టీ పుట్టింది. పవన్ కళ్యాణ్ గారి వ్యూహం, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఎప్పటికీ ఎవరికీ అర్థం కాదు. ఆ వ్యూహాన్ని ఫాలో అయిపోవడం ఒకటే మనం నేర్చుకోవాల్సిన విషయం. ఎందుకంటే నేను మన దేశంలో ఉన్నటువంటి 23 రాష్ట్రాల్లో వ్యాపారం చేసినప్పటికి కూడా నేను ఎంతోమంది జనాల పల్స్ పట్టుకోగలిగాను. కానీ మన అధ్యక్షుల వారి పల్స్ ఇప్పటికీ కూడా నాకు అర్థం కాలేదు. ఫాలో అయిపోవడం ఒకటే నేర్చుకున్నాను. ఇంక చివరికి ఆయన ఫ్యాన్ అయిపోయాను, ఫాలో అవుతూ మొదలెట్టాను, ఫాలో అవుతూనే ఉన్నాను. మనందరికి ఫాలో అయిపోదాం అంతే. ఆయన ఏం చెప్పారు అదే. ప్రశ్నించడానికి పార్టీ పుట్టిందనంటే ఎవరైనా మిమ్మల్ని అడుగుతారు కాబట్టి నాకు తెలిసిన అర్థాన్ని మీకు చెప్తున్నాను. ప్రశ్నించడానికి పార్టీ పుట్టిందనే రోజు ప్రశ్నించడానికి పార్టీ ఏంట్రా అని అంటే ఆ రోజు చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. చివరికి నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను. ఆ రోజు ఉన్నటువంటి ఆర్థికంగా అణగదొక్కుతున్నటువంటి దళారులు కానివ్వండి, ఆ రోజున అధికారంలో ఉన్నటువంటి నాయకత్వాలు, ప్రభుత్వాలు కానివ్వండి, అదేవిధంగా దళితులు మోసగించేవాళ్ళు కానివ్వండి, మహిళలపై అత్యాచారాలు చేసేవాళ్ళు కానివ్వండి, ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కానివ్వండి, దేశ ఆర్థిక పరిస్థితిని తొక్కేవాడు కానివ్వండి, అసాంఘిక కార్యక్రమాలు పాల్పడేవాళ్ళు కానివ్వండి, సంఘ విద్రోహ శక్తులందరినీ కూడా ఎవరైనా సరే మనం ప్రశ్నించే హక్కు మనకు ఉంది. అది జనసేన పార్టీ ద్వారా జరుగుద్దని చెప్పి ఆయన నమ్మి ఆ రోజు ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ అని చెప్పారు. అందరూ కొంతకాలం ప్రశ్నించాం. మొదటి అడుగులో, 2 అడుగులో ఎదిరించడం మొదలుపెట్టాం. ఎదిరించడానికి వచ్చిన పార్టీ అంటే ఎలాంటి వాడైనా సరే మన పక్కన న్యాయం ఉంటే చాలు, మనం ఎదిరించవచ్చు. వాడు ఎంత పెద్దవాడైనా, డబ్బున్నవాడైనా, పెద్ద కులమైనా, మోతుబరైనా, ఎవడైనా అవని కానీ ఎదిరిస్తాం. ధర్మం మా వైపు ఉంది, ధర్మం పక్షాన, న్యాయం పక్షాన నిలబడి ఎదిరిస్తామని చెప్పి ఆ రోజు ఎదిరించాం. అదేవిధంగా చూస్తే 3 అడుగేసాం మనం. 3 అడుగు నిలబడ్డాం. ముందుగా పోటీ చేశారు. ఆవేళ జనసేన పార్టీ పోటీ చేసింది. చాలా నియోజకవర్గాల్లో పోటీ చేశారు. కానీ ఎక్కడ గెలవలేదు. ఎక్కడ కూడా గెలవకపోయినా, ఎన్ని అవమానాలు వచ్చినా
ఆడపిల్లలు రేప్ చేసేస్తామన్నారు, భార్యల గురించి మాట్లాడారు, బిడ్డల గురించి మాట్లాడారు. అదేవిధంగా చూస్తే మన అధినాయకుడు కూడా ఎన్నో రకాలుగా కించపరిచినటువంటి పరిస్థితులు మనం చూసాం. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా వీర మహిళలు కూడా మాట్లాడకూడని మాటలన్నీ కూడా మాట్లాడారు. ఎన్ని మాట్లాడినా భరించి ఆ యొక్క దాన్ని నిలబడ్డాం. అంటే పెట్టిన ప్రతి బాధని కూడా నిలబడ్డాం. ఈసారి పోరాటం మొదలుపెట్టాం. గత 5 ఏళ్ళుగా పోరాటం మొదలు పెడితే రాక్షస పాలనతో, రాజారెడ్డి పాలనతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గము రమణాసురుడు, హిరణ్యకశిపుడు జాతికి చెందినటువంటి ఒక నాయకుడితో, ఒక దుర్మార్గ ప్రభుత్వంతో పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క పోరాడుతుంటే, పవన్ కళ్యాణ్ గారి సైన్యమైనటువంటి మనందరం కలిసి కూడా ఆ పోరాడి నిలబడ్డాం. ఎలా పోరాడామనంటే ఆ రోజు అందరూ కూడా పెద్ద వాళ్ళు, మహానీయులు కూడా అందరూ పెద్ద వాళ్ళు, కొమ్ములు తిరిగిన వాళ్ళు, అఖండ ఆస్తిపరులు, 10 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు రాజకీయ చరిత్ర ఉన్న వాళ్ళు కూడా లోపల దూరిపోతే ఒక జనసేన పార్టీ, జనసేనాని, జన సైనికులు, వీర మహిళలు మాత్రమే రోడ్డు మీద నిలబడ్డారు. పెన్షన్లు తీసేస్తామన్నారు. మీ తల్లిదండ్రులు పెన్షన్లు తీసేస్తామంటే జన సైనికుడు ఒక్క అడుగు కూడా వెనక తగ్గలేదు. అదేవిధంగా చూస్తే రైతు భరోసాలు తీసేస్తామన్నారు. పేదలందరికీ ఇళ్ల స్థలాలు తీసేస్తామన్నారు. చివరికి మన రాజానగరం నియోజకవర్గంలో బలరామకృష్ణ వెనకాల తిరిగిన వాడికల్లా ప్రాణాలే తీసేస్తామన్నారు. తొక్కలో ప్రాణం ఉంటే అంత, పోతే అంత, జనసేన పార్టీ జెండా వదలని నిలబడినటువంటి జన సైనికుల వీర మహిళలకి మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేను. ఎందుకంటే ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా ఏ రోజు జెండా వదలలేదు. ఏ పార్టీకి ఇంత ఆదరణ దొరకలేదు. బత్తుల బలరామకృష్ణ అనేవాడు ఒక సామాన్య వ్యక్తి, రైతు కుటుంబం నుంచి వచ్చినవాడు, రాజకీయాల్లో రాకముందు ఇందులో ఏ ఒక్కడికి పరిచయం లేని వ్యక్తి. నా వల్ల ఎవడో లబ్ధి పొందినటువంటి వాళ్ళు మీరందరూ. కానీ బలరామకృష్ణ రాజకీయాల్లోకి వచ్చాడు అంటే నాలో పవన్ కళ్యాణ్ చూసుకుని, పవన్ కళ్యాణ్ ఆశయాలు నాలో చూసుకుని, పవన్ కళ్యాణ్ ఆశయాలు నేను నిలబెడతానని నమ్మి నా వెనకాల జెండా పట్టుకున్న మీ జన సైనికులకు, వీర మహిళలకు శిరస వంచి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇన్ని పరిస్థితుల్లో పోరాటం చేసి ఈసారి గెలిచాం. ఎన్ని సీట్లు తీసుకుంటే అన్ని సీట్లు కూడా గెలిచాం. గెలిచేటప్పుడు కూడా రాష్ట్ర రాజకీయ చరిత్రని, దేశ రాజకీయ చరిత్రను కూడా మనం మార్చాలనుకున్నాం. అక్కడే ముందు 36 సీట్లు అనుకున్నాం. కాదు, సరిపోవట్లేదు, తగ్గాల్సి వచ్చింది, తగ్గాం. తర్వాత 24 అనుకున్నాం. దానికి కూడా బీజేపీతో అలయన్స్ వచ్చినప్పుడు వాళ్ళు అడిషనల్గా 3 సీట్లు అడిగారు. ఆ రోజున తీసుకున్న సీట్లలో నుంచి కూడా ఇంకొక 3 సీట్లు త్యాగం చేశారు మన జనసేనాని. అలాగే తీసుకున్నటువంటి ఎంపీ సీట్లలో కూడా 1 సీటును త్యాగం చేసాం. మనం తీసుకున్న దాంట్లో కూడా త్యాగం చేసి ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రావాలి అని మన సేనాని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, మనందరి భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి రిసోర్సెస్ని కాపాడడం కోసం, ముఖ్యంగా ఆడబిడ్డలు కాపాడడం కోసం, మహిళలు రక్షించడం కోసం, ఈ యొక్క ప్రతి సంక్షేమాన్ని చక్కగా అమలు చేయడం కోసం తనను తగ్గించుకొని అసెంబ్లీలో 21 సీటుకు ఒప్పుకొని, లోక్సభలో 2 సీట్లకే ఒప్పుకొని రాష్ట్ర భవిష్యత్తుని దశ మార్చిన నాయకుడు ఒక పవన్ కళ్యాణ్ గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూస్తే ఎన్ని సీట్లు తీసుకున్నామని కాదు, తీసుకున్న సీట్లన్నీ గెలిసేమా లేదా అనేది మన పవన్ కళ్యాణ్ గారి ధ్యేయం. 21 సీట్లు తీసుకున్నాం, 21 కూడా మంచి మెజారిటీతో గెలిచాం. ఈరోజు మనకిద్దరు ఎమ్మెల్సీలు వచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ హరిప్రసాద్ గారు ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు. మరొక ఎమ్మెల్సీ ఈరోజు నాగబాబు గారితో నామినేషన్ వేయించి ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాం. పార్టీ బలపడుతుంది, పార్టీ ఖచ్చితంగా ప్రజలకు సేవ చేస్తుంది.
అందులో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా చూస్తే పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి పంచాయతీరాజ్ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఇప్పటికి 9 నెలలు అయితే 4,300 కోట్లతో మనకి పల్లెటూరులో సీసీ రోడ్లు వేయించినటువంటి ఘనత ఒక పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే చెందింది, ఒక ఎన్డీఏ ప్రభుత్వానికి మాత్రమే చెందింది. అదేవిధంగా బీని గోకులాలు డోలీ మోతలతో ఈ యొక్క పురిటి నొప్పులు పడుతున్నటువంటి మహిళలు కూడా మన్యం ప్రాంతంలో ఇబ్బందులు నరకయాతలను చూడలేక అక్కడ రోడ్లు వేయడం మొదలుపెట్టాడు ఆయన. హాస్పిటల్కి వెళ్ళి పేషెంట్లని, వృద్ధులు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వైద్య సదుపాయాల కోసం హాస్పిటల్కి వెళ్తున్నటువంటి వాళ్ళు డోలీ మూతలకు వెళ్తుంటే ఇది ఉండకూడదు అని చెప్పేసి ఏజెన్సీ యొక్క చరిత్రను మార్చేస్తున్నటువంటి నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో మన్యం ప్రాంతానికి అడుగు పెట్టాలంటే ఒక నాయకుడికి వెన్ను వణికిపోయేది. మన్యం ప్రాంతానికి వెళ్ళాలంటే ఎవరు సాహసం చేసేవాళ్ళు కాదు. పవన్ కళ్యాణ్ గారు నాకు ఏ సెక్యూరిటీ ఎక్కర్లేదు, నేను ప్రజల మనసుని, ప్రజల కోసమే జీవిస్తున్నాను, ప్రజల కోసం ప్రాణం పోయినా పర్వాలేదు అనుకుని ఆయన మన్యం ప్రాంతాన్ని విజిట్ చేసిన మహోన్నతమైన వ్యక్తి. రాష్ట్ర చరిత్రను మారుస్తూ, దేశ చరిత్రను మారుస్తూ ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తున్న ఏకైక నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ప్రతి జన సైనికుడు, వీర మహిళ కూడా గుండె మీద చెయ్యి వేసుకొని ధైర్యంగా చెప్పొచ్చు అనేసి మరొకసారి చెప్తున్నాను. అలాంటి పార్టీలో మనందరం కూడా ఒక భాగస్వాములు. పార్టీ అంటే జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే కాదు, మీరందరూ, మనందరం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జన సైనికుడు, వీర మహిళ కూడా అందులో భాగం అని చెప్పి మరొకసారి చేస్తున్నాం. ఇన్ని కష్టాలు పడి, ఇన్ని ఇబ్బందులు పడి, ఇన్ని బాధలు పడి అధికారం తెచ్చుకున్నాం. కానీ మొట్టమొదటి నుంచి జన సైనికుడికి కానివ్వండి, వీర మహిళలకు కానివ్వండి, జనసేన నాయకులకు కానివ్వండి, ఎవ్వరికి ఏ రోజు ఎలాంటి ఆశ లేవు. నిస్వార్థంగా సేవ చేసేవాళ్ళు ఎక్కడైనా ఉన్నారు అని అంటే కేవలం ఒక జనసేన పార్టీలోనే ఉన్నారని మరొకసారి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ప్రజలకు కూడా జనసేన వైపు చూస్తున్నారు అని అంటే నిజాయితీ గల పార్టీ. జనసేన పార్టీలో ఉన్నాడు ప్రతి ఒక్కడు కూడా నిజాయితీ పరుడు, నిజాయితీ పరురాలని చెప్పేసి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి తెలుగువాడు గర్వించే విధంగా జీవిస్తున్నారు జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరని చెప్పి చెప్తున్నారు అని అంటే మనం అందరం కూడా గర్వపడాల్సినటువంటి సమయం. అలాంటి సమయంలో ఏదైతే గత ఎలక్షన్ల ముందు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కులంకుశంగా మొత్తం తీసి పాడేస్తామని చెప్పి ఆ రోజు వారు వాడిన డైలాగ్ మనం వాడకూడదు రోజు కాబట్టి అసలు ఆ పార్టీ లేకుండా చేస్తా అన్నారు. ఆ యొక్క 151 ఉంటే మధ్యలో అవి తీసేశారు. ఈసారి ఇంకెందుకులే అని చెప్పేసి ఇంకొక అంకి తీసేసి ఆ ఒకటి కూడా తీసి లాస్ట్కి ఏమన్నా ఒకటి ఉంటుందేమో చూద్దాం నెక్స్ట్ ఎలక్షన్కి. జగన్మోహన్ రెడ్డి ఇంకా భూస్థాపితం అయిపోయాడు. కానీ ఇప్పుడు ఒక దీపావళి అయిన తర్వాత, నరకాసురుడిని వధించిన తర్వాత దీపావళి పండుగ చేసుకుంటాం మనం. అలాగే ఈ యొక్క రావణాసురుడిని వధించిన రోజు కూడా విజయదశమి చేసుకుంటాం. అలాంటిది అయిపోయింది కాబట్టి ఈరోజు మనం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం, ఈ యొక్క 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక అలహాబాద్లో జరిగిన కుంభమేళాలాగో, రాజమండ్రిలో జరిగే పుష్కరాల్లాగో ఈ రెండింటిని మించినటువంటి ఉత్సాహంతో, జన సమూహంతో, జన సందేశంతో మనం వెళ్ళి ఆ యొక్క మన ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి మీ అందరూ కూడా ఒక్కడే చెప్తున్నారు, మిగిలిన పార్టీ వాళ్ళు ఎంతసేపు ఎక్కడ చూసినా డోక్రా మహిళలు ప్రభావితం చేయడమో, వాలంటీర్లను ప్రభావితం చేయడమో, పంచాయతీ అధికారులను ప్రభావితం చేయడమో, ప్రభుత్వ అధికారులను ప్రభావితం చేస్తారు. మన పార్టీకి ఈ యొక్క మనుషుల్ని ఒక చోట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మొబిలైజేషన్ చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తేనే పరిగెత్తుకుంటే జనాలు వస్తారు. ఆడపిల్లలు సైతం వస్తారు, చంటి బిడ్డలు సైతం వస్తారు, వృద్ధులు సైతం కూడా వస్తారు. చివరికి 9 నెలల గర్భిణీ వస్తుంది, 2వ నెల పురటాలో కూడా మీటింగ్కి వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి మీటింగ్కి మనం ముఖ్యమైన కమిటీలో మొట్టమొదటి పేరు మనది అనౌన్స్ చేసి ఆయన మన మీద ఉన్నటువంటి అభిమానాన్ని మరోసారి చూపించారు. ఎందుకంటే జనసేన పార్టీ 2019 ఎలక్షన్లు అయిన తర్వాత ఒకటే నిర్ణయం తీసుకుంది, మొట్టమొదటి ఇన్ఛార్జ్
జనసేన పార్టీలు అనౌన్స్ చేసేటప్పుడు రాజానగరాన్ని గుర్తుపెట్టుకుండి రాజానగరాన్ని ఇన్ఛార్జ్ ఇచ్చాడు ఆయన. అదేవిధంగా చూస్తే రెండోది ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేసేటప్పుడు కూడా సెంటిమెంట్గా ఇదే రాజానగరాన్ని ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు మూడోది ఆవిర్భావ దినోత్సవం కూడా చూస్తే మొట్టమొదటి పేరు బత్తెల బలరామకృష్ణ రాజానగర నియోజకవర్గం ఆవిర్భావ దినోత్సవం కండక్ట్ చేయడం చేసింది. కాబట్టి మన మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. ప్రత్యేకంగా సుఖంగా తీసుకెళ్ళాలి, కడుపు నిండా అన్నం పెట్టాలి, వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా క్షేమంగా ఇంటి దగ్గర అప్పగించే బాధ్యత మన మీద ఉంది. కాబట్టి కమిటీలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రతి జన సైనికుడిని ప్రతి వీర మహిళని కూడా క్షేమంగా ఇంటికి అప్పగాల్చాల్సిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఆ బాధ్యత తీసుకుంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ కమిటీలో ఉండాలని చెప్పేసి కోరుతున్నాను. ఇది కాకుండా మనకి అడిషనల్గా బాధ్యతలు పక్కన ఉన్నటువంటి రంపచోడవరం నియోజకవర్గం ఉంది. ఆ రంపచోడవరం నియోజకవర్గానికి కూడా మన నియోజకవర్గానికి అప్పగించారు అది. కాబట్టి మన నియోజకవర్గం నుంచే కొంతమంది వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ రంపచోడవరం నియోజకవర్గాన్ని కూడా బహుశా రేపు కానీ ఎల్లుండి కానీ ఒక మీటింగ్ పెడతాం. ఒక మీటింగ్ పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చేసి వాళ్ళకు కూడా కావాల్సినటువంటి ట్రాన్స్పోర్టేషను, ఫుడ్, వాటర్ కూడా మన వాళ్ళకి ఎలాగ ఏర్పాటు చేస్తాం వాళ్ళకు కూడా అలాగే ఏర్పాటు చేయాలి. అంటే ఫస్ట్ రాష్ట్ర కమిటీలో ఉన్నాం మనం, లాజిస్టిక్ కమిటీ అంటే సెక్యూరిటీ మందే, అక్కడ ఫైర్ మందే, ఫుడ్ మందే, పార్కింగ్ మందే, ట్రాన్స్పోర్టేషన్ మందే, అన్ని బాధ్యతలు నా మీద ఉన్నాయి. మన తరఫున ఒక 5 కమిటీలు వేసుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. అలాగే మన 3 మండలాలని కూడా మన కాన్స్టిట్యూన్సీ నుంచి సక్రమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకొచ్చే ఏర్పాట్లు కూడా చేసుకోవాలి. భారీగా వెళ్ళే ఏర్పాట్లు కూడా చేసుకోవాలి. మరొక విషయం చెప్తున్నాను, రేపు ఆవిర్భావ దినోత్సవం అయిపోయిన తర్వాత 21వ తేదీ ఏదైతే అసెంబ్లీ సెషన్స్ అయిపోయిన తర్వాత పల్లెబాట బట్టి పల్లెని ఇతర రోజుకొక గ్రామంలో ఉండి ఆ గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరించుకుంటూ ఆ గ్రామంలో ఎవరొకరు జన సైనికుడి ఇంటి దగ్గర, మన వీర మహిళ ఇంటి దగ్గర, లేదా ఒక దళితుడి ఇంటి దగ్గర ఉంటూ మన అన్ని ఊర్లో కూడా తిరిగి అక్కడ సమస్యలు పరిష్కరించుకుంటూ వస్తూ పల్లెబాట అనేది 21వ తర్వాత మనం పెట్టి ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరిద్దాం. ఇప్పుడు దాకా పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే అడిగిన నిధులు 5,000 కోట్ల నిధులతో మనం ప్రపోజల్స్ పెట్టాం. 5,000 కోట్లు. డ్రింకింగ్ వాటర్కే 770 కోట్లతో పెట్టాం. మనం అన్ని ప్రపోజల్స్ పెట్టాం, నడుస్తున్నాయి. ఎందుకంటే కడుపులో పడినటువంటి పిండం శిశువుగా మారి ఆ యొక్క బయటికి బిడ్డగా రావాలంటే 9 నెలలు పడుతుంది. మనం బయటకు వచ్చేసిన బిడ్డ ఇప్పుడు అన్నీ అయిపోయినాయి, ట్రైనింగ్లు అయిపోయినాయి, ఎవడెలా ఉంటాడు అన్నీ చూసేసాం. ఇక్కడి నుంచి మన యుద్ధం కాదు, అభివృద్ధి చేద్దాం. అందరం కలిసి సమిష్టిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరం కలిసి సమిష్టిగా అభివృద్ధి చేద్దాం. జన సైనికులకి, వీర మహిళలకి మరొక్కసారి నేను స్పష్టమైన హామీ ఇస్తున్నాను. మీకు ఏ ఇబ్బంది కలిగినా అర్ధరాత్రమని, అపరాత్రమని, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నాకు కాల్ చేయండి. ఏ నాయకుడి ద్వారా కానీ, ఏ పార్టీ ద్వారా కానీ అవమానం జరిగినా, అన్యాయం జరిగినా తొక్కదీసి ఎండేస్తాను. పదవి కంటే మీరు నాకు ముఖ్యం, మీరే ముఖ్యం. కాబట్టి తాటాక చప్పులు భయపడక్కర్లేదు. కొంతమంది సన్నాసులు మాట్లాడుతున్నారు, ఆ సన్నాసుల మాటలు పక్కన పెట్టండి. ఏదున్నా, ఏ రాజకీయ అనుభవం లేకపోయినా, ఏ పదవి లేకపోయినా, అసలు పార్టీ అధికారంలో లేని రోజే రొమ్ము విరుచుకొని నిలబడ్డ బత్తెల బలరామకృష్ణ ఇక్కడ. అందరికీ ఈ యొక్క తక్కువ సమయంలో ఇంతమంది వచ్చి ఈ సభను ఇంత విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.